Hi, good morning all of you. Welcome to Govind Sir Maths class. In today's video, we are going to explore how to factorize a cubic polynomial. ఒక క్యూబిక్ పాలినామియల్ని ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రీసెంట్గా కొద్దిమంది మ్యాథ్స్ టీచర్స్ని కలవడం జరిగింది. సో వాళ్ళు 9th క్లాస్లో ఉన్నటువంటి పాలినామియల్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.3లో 5th లో ఉన్నటువంటి క్యూబిక్ పాలినామియల్స్ని ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయాలో ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. అందుకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. Here there are 4 terms in the given cubic polynomial. So మనకి ఇచ్చినటువంటి cubic polynomial లో 4 terms ఉన్నాయి. So let us express each term as a product of variables and prime numbers. ఇక్కడ మనం here x cube. X cube means 1 x cube. It can be written as 1 into x into x minus, సో 2 is a prime number. 2 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మనం 1 into 2గా రాద్దాం. ఇంటూ x మైనస్ x మైనస్ 1 into x ప్లస్ 2 is a prime number. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1 into 2. సో ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉంటే 1 into దట్ ప్రైమ్ నెంబర్గా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనేది ఉందనుకోండి. 10 అనేది ఇట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. సో దాన్ని ఎలా రాయాలి? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయాలి. అంటే 2 into 5. ఫైనల్గా మనం ఎలా రాస్తాం? సో 1 into 2 into 5. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాకపోయినా సో 1 into అని ప్రతి టర్మ్లోనూ రాయడం వల్ల మనం కామన్ తీసేటప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది. సో చూడండి, ఇదొక పేరు, ఇదొక పేరు. ఇప్పుడు ఈ పేర్లో లెట్ us టేక్ అవుట్ ద కామన్ పార్ట్ ఫ్రమ్ దీస్ 2 terms. ఇప్పుడు ఈ 2 terms లోనూ కామన్ గా ఏముందో చూద్దాం. ఫస్ట్ నంబర్ ఏముందో చూద్దాం. సో 1 అనేది దీనిలోనూ ఉంది, దీనిలోనూ ఉంది. సో ఇంకే నెంబర్స్ అయినా కామన్ ఉన్నాయా? లేదు. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అనేది కామన్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మరొక ఎక్స్ ఉంది, ఇక్కడ మరొక ఎక్స్ ఉంది. అంటే ఈ 2 terms లోనూ కామన్ గా ఏముంది? 1 into x అనే ప్రోడక్ట్ కామన్ గా ఉంది. కాబట్టి దాన్ని 1x² అని మనం కామన్ తీయచ్చు. సో 1x² అంటే x². x² కామన్ చేస్తే వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద ఫస్ట్ టర్మ్? x ఈస్ లెఫ్ట్ మైనస్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద సెకండ్ టర్మ్? 2 ఈస్ లెఫ్ట్. సో ఫస్ట్ టర్మ్ లో x అనేది ఉంది, సెకండ్ టర్మ్ లో 2 అనేది ఉంటుంది. ఇప్పుడు లెట్ us ఫోకస్ ఆన్ దీస్ 2 terms. ఇప్పుడు మనం ఈ 2 terms మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఏం కామన్ తీయచ్చు? సో నంబర్ ఏముంది? 1 ఉంది. అంటే 1 అనేది మనం కామన్ తీయచ్చు. సో ఇప్పుడు మనం -1 కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇక్కడ వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద ఫస్ట్ టర్మ్? x. వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద సెకండ్ టర్మ్? 2. సో మనం మైనస్ కామన్ చేసేటప్పుడు ప్రతి టర్మ్ యొక్క సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ x² into x minus 2. అలాగే ఇది ఒక ప్రోడక్ట్ -1 into x minus 2. సో లెట్ us టేక్ అవుట్ ద కామన్ పార్ట్ ఫ్రమ్ దీస్ 2 products. సో ఈ 2 products నుంచి మనం కామన్ పార్ట్ అనేది తీద్దాం. సో వాట్ ఈస్ ద కామన్ పార్ట్? x minus 2 ఇస్ ద కామన్ పార్ట్. సో x minus 2 అనేది మనం కామన్ తీద్దాం. సో x minus 2 కామన్ తీస్తే వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద ఫస్ట్ ప్రోడక్ట్? x² ఈస్ లెఫ్ట్. వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద సెకండ్ ప్రోడక్ట్? -1 ఈస్ లెఫ్ట్. x minus 2 into so x² -1. సో 1 can be written as 1². సో మనం 1 ఎలా రాయొచ్చు? 1² గా రాయొచ్చు. సో దానివల్ల వాల్యూ ఏమీ చేంజ్ అవుతుంది. సో x minus 2 into ఇదే ఫామ్ లో ఉంది, a² minus b². సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? a plus b into a minus b. ఇక్కడ a అంటే x, b అంటే 1. ఇప్పుడు చూడండి, ఒక క్యూబిక్ పాలినామియల్ మనం ఏం చేసాం? ప్రోడక్ట్ ఆఫ్ 3 లీనియర్ పాలినామియల్స్ గా ఎక్స్ప్రెస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాలనుకుంటే ఈ ఫస్ట్ స్టెప్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఎక్కువ మంది విద్యార్థుల కన్వీనియంట్ దృష్ట్యా దీన్ని ప్రతి టర్మ్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాసాం. కానీ సో ఇది ఖచ్చితంగా రాయాల్సిన అవసరం లేదు. సో
డైరెక్ట్గా చేయగలిగితే కొంతమంది విద్యార్థులు డైరెక్ట్గా చేయగలుగుతారు. వాళ్ళ కోసం ఈ స్టెప్ని అవాయిడ్ చేసి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇలా డైరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 1 2లకి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో కాబట్టి 1 అనేది కామన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది. సో కాబట్టి లీస్ట్ పవర్ ఉన్న వేరియబులే కామన్ వస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తుంది. అంటే ఈ రెండు టర్మ్స్ నుంచి ఏం కామన్ వస్తుంది? 1x² కామన్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయాలో తెలియనప్పుడు ఇక్కడ బాక్స్ లో ఏముందో అదే వేసుకోండి. సో ఇక్కడ బాక్స్ లో x-2 ఉంది కాబట్టి ఇక్కడ x-2 వేసుకోండి. అంటే ఈ రెండు టర్మ్స్ లోను x అనేది లోపలికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? -1 మిగిలింది. సో కాబట్టి -1 కామన్ తీయాలన్న విషయం మీకు అర్థమవుతుంది. సో మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఫస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామో ఈ సెకండ్ క్యూబిక్ పాలినామియల్ కూడా సేమ్ ప్రొసీజర్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదొక పేరు, ఇదొక పేరు. సో ఈ పేరు నుంచి మనకి ఏం కామన్ ఇస్తుంది? y² కామన్ వస్తుంది. సో ఇక్కడ y² కామన్ తీస్తే 2y ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, అంటే 2y + 1. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసినప్పుడు మనకి ఈ రెండు టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయాలని క్లియర్గా తెలుస్తుంది. సపోజ్ ఈ స్టెప్ మనం అవాయిడ్ చేసి ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్కి వస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. ఏంటంటే ఈ రెండు టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయాలి. సో ఈ బాక్స్లో ఏముందో అది వేసుకోమని చెప్పాను. సో ఈ బాక్స్లో 2y + 1 ఉంది కాబట్టి 2y + 1 వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ నుంచి 2y అనేది బాక్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకెక్కడ ఏముంది? సింబల్ -1 ఉంది. అంటే ఈ రెండు టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? -1 కామన్ తీయచ్చు అనే విషయం మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు -1తో 2y + 1 మల్టిప్లై చేస్తే మళ్ళీ ఈ రెండు టర్మ్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వచ్చింది అంటే మనం ఫాలో అయినటువంటి మెథడ్ కరెక్ట్, ముందుకి మనం వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లోను ఏం కామన్ ఉందో ఒకసారి కామన్ తీద్దాం. సో 2y + 1 అనేది కామన్ ఉంది కాబట్టి 2y + 1 కామన్ తీసారు. ఇంకేం మిగిలింది? ఈ ప్రోడక్ట్లో y² ఉంది, ఈ ప్రోడక్ట్లో -1 ఉంది. ఇప్పుడు 1 ని మనం 1² రాస్తాం. సో a² - b² అంటే a + b × a - b. ఇక్కడ ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0 వస్తుందేమో చూద్దాం. ఇక్కడ 0 రావట్లా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఈవెన్ పవర్స్ ఆఫ్ x క్యాలిక్యులేట్ చేద్దాం. సో x యొక్క పవర్ 2 ఈవెన్ పవర్ కాబట్టి దీని యొక్క కోఎఫిషియంట్ -3. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ కూడా వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది? 0. అది కూడా ఈవెన్ కాబట్టి దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత? -5. ఈ రెండింటిని యాడ్ చేస్తే -8 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆడ్ పవర్స్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేద్దాం. x³ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. అలాగే x యొక్క కోఎఫిషియంట్ ఎంత? -9. సో వీటి యొక్క సమ్ కూడా ఎంత వచ్చింది? -8. అంటే ఇవి రెండు ఎలా వచ్చాయి? మనకి ఈక్వల్ గా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్ని 3 pairs గా గ్రూపింగ్ చేసి మనం ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్లో 4 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ ని మనం 6 టర్మ్స్ గా తయారు చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తాం? x³ టర్మ్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం, కాన్స్టెంట్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం. రాసి ఇప్పుడు ఈ x² టర్మ్ ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేయాలి ఇలా. అలాగే x టర్మ్ ని కూడా 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేయాలి. సో మొత్తం 6 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 6 టర్మ్స్ నుంచి మనం 3 pairs తయారు చేస్తాం. x³ టర్ము, x² టర్మ్ ఇదొక పేర్, x² టర్ము, x టర్ము ఇదొక పేర్, x టర్ము, కాన్స్టెంట్ టర్ము ఒక పేర్. ఇప్పుడు ఈ పేర్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ పేర్స్లో ప్రతి పేర్లో కూడా ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉందో రెండో టర్మ్ యొక్క కోఎఫిషియంట్ కూడా అంతే ఉండాలి, సింబల్ కూడా అదే ఉండాలి. ఇప్పుడు x³ దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. సో కాబట్టి ఇక్కడ x² రాసేటప్పుడు దాని కోఎఫిషియంట్ కూడా ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 + 1x². ఇప్పుడు x² ని -3x² ఉండాలి కాబట్టి +1x² ఆల్రెడీ రాసేసాం. అందుకే ఈ -3x² ని ఎలా రాశాను? +1x² - 4x² గా అడ్జస్ట్ చేశాను. అంటే దీన్ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేశాను అంతే. ఇప్పుడు ఈ పెయిర్లో ఆల్రెడీ ఇక్కడ -4 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా -4 రావాలి. సో -4x. ఇప్పుడు x మనకి ఎన్ని రావాలి? -9x ఉంది కాబట్టి ఇక్కడ -4x వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? -5x వస్తుంది. ఓకే. లేదా లాస్ట్ టర్మ్ బట్టి కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ పెయిర్లో ఇక్కడ -5 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి? -5. అంటే
ఈ రెండింటిని యాడ్ చేస్తే -3x², ఈ రెండింటిని యాడ్ చేస్తే -9x. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రెండింటిని స్ప్లిట్ చేసి 4 టర్మ్స్గా తయారు చేసాం. ఇప్పుడు ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. ఈ పేర్స్ నుంచి మనం x² కామన్ తీస్తాం, ఈ పేర్స్ నుంచి -4x కామన్ తీస్తాం, ఈ పేర్స్ నుంచి -5 కామన్ తీస్తాం. ఇప్పుడు చూడండి, ఇదొక ప్రోడక్ట్, ఇదొక ప్రోడక్ట్, ఇదొక ప్రోడక్ట్. ఈ 3 ప్రోడక్ట్స్ నుంచి మనం x+1 కామన్గా ఉంది కాబట్టి x+1 కామన్ తీస్తాం. తీస్తే మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడం అనేది ఆల్రెడీ మనకి తెలుసు. సో దాన్ని లీనియర్ పాలినామియల్స్గా ఫ్యాక్టరైజ్ చేసాం. ఒక పాలినామియల్లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ అనేది 0 అయితే x-1 అనేది ఆ పాలినామియల్కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక నోట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఈవెన్ పవర్స్ అనేది సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆడ్ పవర్స్కి ఈక్వల్ అయితే x+1 అనేది ఆ పాలినామియల్కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ x-1 అనేది p(x)కి ఫ్యాక్టర్ అని తెలిసింది కాబట్టి p(x) అనే క్యూబిక్ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ ఇంటూ క్వాడ్రాటిక్ పాలినామియల్గా రాయొచ్చు. ఇక్కడ x³ x² x(x)⁴ యొక్క కోఎఫిషియంట్స్ని బోత్ సైడ్స్ కంపేర్ చేయడం ద్వారా a వాల్యూ, b వాల్యూ, c వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.